12వ రాశి మీనరాశి. వీరికి పూర్వాభాద్ర 4 పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం రేవతి 1, 2, 3, 4 పాదములు మీనరాశిలోకొస్తాయి. అలాగే ఆదాయం 5, వ్యయము 5. రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి కూడా అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం రజనమూర్తిగా. అలాగే నూతన గృహ నిర్మాణములు చేయువారుగాను, ఉన్నత విద్యల్లో వీరు రాణిస్తారు. అలాగే శని సంవత్సరం అంతా కూడా జన్మరాశి యందు సువర్ణమూర్తిగా ఉంటాడు. అలాగే వీరికి ఏళ్నాడు శని దోషం ఈ రాశి వారికి. ఈ రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా కూడా వ్యయ షష్ఠ స్థానమునందు సువర్ణమూర్తులుగా మొత్తం ఫలితాలను కలగజేస్తారు. ఈ సంవత్సరం ఆరంభంలో వీరు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం, అవగాహన లోపం వల్ల కుటుంబపరమైన సమస్యలను, ఒత్తిళ్లను అధిగమిస్తూనే అదే సమయంలో విద్య, ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగాల్లో మంచి విజయాల్ని ఈ యొక్క రాశివారు సాధిస్తారు. అలాగే అక్టోబర్ నెలలో గురుడు కొత్త స్థానమైన పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానానికి ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏనాడు శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ, నియంత్రణ, సచ్చీలతను ఆచరించడం చేత సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవంలో ఎంతటి కష్టతరమైన పనైనా ఈ యొక్క రాశివారు సాధిస్తారు. అలాగే ఈ రాశివారికి ఉద్యోగస్తులకి, అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం. అలాగే ఈ ఈ ఈ ఈ యొక్క విద్యార్థులు ఈ ఈ రాశి గల విద్యార్థులు చక్కగా బాగా కష్టపడి చదివితే వాళ్ళకి విజయం సాధిస్తారు. జూన్, నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు విస్తరడం, వైద్య ఖర్చులు పెరగడం, అస్థిమిత పరిస్థితి, వృధాగా ధన వ్యయం ఖర్చవుతూ ఉంటుంది. అలాగే వీరికి అదృష్ట సంఖ్య 5. వీరు ఏళ్నాడు శని ఉన్నది కాబట్టి వీరు శనికి సంబంధించినటువంటి మంత్ర జపములు, అలాగే ఆంజనేయ ప్రార్థనలు చేయడం, అలాగే సుందరకాండ పారాయణ చేయడం ద్వారా వారికి ఈ యొక్క దోష ఉపశమనం కలుగుతుంది.